మీరు ఒక పాస్టరే కాకుండా రాజకీయ నాయకుడు అని కూడా మేము విన్నాము. అవును. సో ఆర్ఎస్ఎస్ కి బదులుగా ఉమ్, ఆర్కేపీ అనే ఒక ఉమ్, సంస్థ మీరు స్థాపించారని విన్నాము. అవును, అవును. అంటే ఇది ఆర్ఎస్ఎస్ కి బదులుగానా, లేకుంటే క్రిస్టియానిటీకి మీరు రక్షణ కల్పించడానికి పెట్టారా? నాకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు నాకు గొప్ప స్ఫూర్తి, ఆ, గొప్ప ఇన్స్పిరేషన్. ఉమ్, వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఉమ్, పొద్దున్నే లేచి కవాతులు చేసి వ్యాయామం చేసి యోగ సాధన నేర్పించి చక్కగా వాళ్ళకి ఉమ్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఉమ్, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని ఒక 100 సంవత్సరాలు బట్టి ఆ సంస్థ నడుస్తూ ఉంది. మరి ఆ రకమైనటువంటి ఒక ఆ, ధర్మరక్షణ కొరకైనటువంటి ఒక క్రైస్తవ పద్ధతుల్లోనే ఉమ్, హింసాత్మకంగా కాదు, ఉమ్, అహింసాత్మకంగానే ఉమ్, ప్రేమతో కరుణతో మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలనే ఒక సంస్థ ఉండాలి ఉమ్, అని వాళ్ళే నాకు స్ఫూర్తి. ఉమ్, అందుకే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని ఎందుకు పెట్టారంటే ఉమ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నుండి రాష్ట్రీయ అనే వర్డ్ పికప్ చేసుకున్నా, ఉమ్, విశ్వ హిందూ పరిషత్తులో నుండి పరిషత్ పికప్ చేసుకున్నా. ఉమ్, రాష్ట్రీయ ఇది క్రైస్తవ పరిషత్, ఉమ్. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ అన్నారు. అందుకే కే యాడ్ చేసిర్రు అంటారా? నేను ఆర్కేపీ అంటే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఆహా. ఖచ్చితంగా వాళ్ళు ఎలాగ హిందూ ధర్మం కొరకు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఉమ్, పాటుపడుతున్నారు. ఉమ్, ఒక మంచి ఇన్స్పిరేషన్ అయ్యారు వాళ్ళు నాకు. ఉమ్, సో ఐఎమ్ ఫాలోయింగ్ దైర్ ఎగ్జాంపుల్. ఉమ్. అయితే ఇప్పుడు ఆర్కేపీ అంటే ఓన్లీ మీ సంఘాలకు మాత్రమే వర్తిస్తుందా? క్రిస్టియానిటీ అందరికీ రక్షణ ఇస్తుందా? అసలు ఒకవేళ క్రిస్టియన్స్ వచ్చి క్రిస్టియన్స్ గురించి ఈ ఆపదలో ఉన్నారు వాళ్ళని తెలిస్తే, మీకు తెలిస్తే ఆర్కేపీ వాళ్లకు వర్తిస్తుందా? అసలు యేసయ్య నా దేవుడు ఉమ్, అని నమ్మిన ఎవరి మీద దాడి జరిగినా ఉమ్, మా ఆర్కేపీ అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది. ఉమ్, వాళ్ళ కొరకు లీగల్ హెల్ప్, ప్రాక్టికల్ హెల్ప్, మెడికల్ హెల్ప్, ఉమ్, మారల్ హెల్ప్ అన్నీ అందించాము. ఉమ్, ఆ, ఏ వేరే వేరే డినామినేషన్లు ఎవరి మీద దాడి జరిగినా మేము అక్కడికి వెళ్తాం. ఉమ్, మాకు ఇప్పుడు మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంది. ఢిల్లీలో ఉంది, జమ్మూలో ఉంది, పంజాబ్లో ఉంది, కేరళ, కర్ణాటకలో ఉంది, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, ఉమ్, ఆ, ఆ, దంతెవాడలో, ఉమ్, తర్వాత కొండగాంలో చాలా హింసలు జరిగినాయి క్రైస్తవుల మీద. వెంటనే ఆర్కేపీ అక్కడికి వెళ్ళింది, ఉమ్, వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు. మన ఆ, మణిపూర్లో కూడా ఉమ్, మణిపూర్లో కూడా చాలా భయంకరమైన అవును. హింసలు జరిగినాయి కదా, అక్కడ కూడా ఆర్కేపీ వెళ్ళింది. ఉమ్, వాళ్ళకు మాకు చేతనైన సహాయం అందించాం. ఉమ్, కనుక మా సంఘాల కొరకు కాదు, క్రైస్తవ సమాజం కొరకు, వారి హక్కుల కొరకు, హక్కుల పరిరక్షణ కొరకు పోరాడే సంస్థ ఇది. ఆర్కేపీ అన్ని క్రిస్టియన్ సంఘాలకు వర్తిస్తుంది. అన్ని డినామినేషన్లు ఉమ్, యేసయ్య నా దేవుడు అంటే చాలు. ఉమ్, వాళ్ళు క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ ఉమ్, మతపరమైనటువంటి విద్వేషాలతో ఎవరు వారి మీద దాడి చేసినా ఉమ్, రాజ్యాంగబద్ధంగా వాళ్లకు వాళ్ళ హక్కులు వర్తించేటట్టు, ఉమ్, వాళ్ళకి సంరక్షణ కలిగేటట్టుగా మేము తప్పక ఫైట్ చేస్తాం. ఉమ్. దానికయ్యే ఖర్చు, దానికయ్యే ప్రయాసంతా మేమే పెట్టుకుంటాం.